Hello everyone. Hi friends. Good morning. మమ్మీ తొందరగా రెడీ చేయ ఊరికి వెళ్ళాం. ఎవరు తీసుకెళ్తుర్రు? డాడీ ఎక్కడికి వెళ్తున్నాము? ఊరికి. ఓకే. సో మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఊర్లో చిన్న ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ ఏంటి అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఫుల్ వీడియోలో చెప్తాను, చూడండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. సో పూజ చేసుకొని రెడీ అయ్యేంతవరకు ఈ టైం అయిపోయింది. ఇంకా వంట చేసుకుని ఓపిక లేక టమాటో రైస్ చేశాను. ఆ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. బాయ్. మేమైతే మధ్యాహ్నం 3కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా హాఫ్ ద వేలో చూస్తే ఫుల్ గాలి దుమారము. అక్కడే కళ్ళు కోసం కూడా వెయిట్ చేసాము. ఇంకా కళ్ళొద్దు ఏది వద్దని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. కాకపోతే బాగా లేట్ అయిపోయిందని నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము అమ్మవారి మొక్కుబడి ఉంది కదా, దానికోసమని మేకను కోస్తున్నాము. సో అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని ఓన్లీ మేము ఇంకా మా పెద్ద బావ వాళ్ళు మా చిన్న బావ వాళ్ళ ఫ్యామిలీ వరకే వెళ్ళాము. అండ్ ఎండ బాగా ఉంది కాబట్టి పిల్లల్ని కూడా ఎవరిని తీసుకెళ్ళలేదు. సో మేమైతే కల్లెపల్లి ఎంటర్ అయిపోయాము. ఇదే ఆ టెంపుల్. ఇక్కడ కూడా మేక జలకిచ్చేసింది. అలా జలకిస్తేనే అమ్మవారు యాక్సెప్ట్ చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడైతే మా అక్క బెల్లమన్నం వండుతుంది అమ్మవారి కోసం నైవేద్యంగా. అండ్ మేక బోటి పార్ట్స్తోని కారి బోటి చేస్తారు. హాయ్ ఎవ్రీవన్. నేనైతే నేను చెప్పాను కదా మా ఇంట్లో చిన్న ఫెస్టివల్ అని. మేమైతే కల్లెపల్లి వచ్చాము. ఇది మా ఊరు నుంచి 60 km డిస్టెన్స్లో ఉంటుంది. సో ప్రజెంట్ ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఒక దున్నపోతుంది చింటి దీని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ మా ఆయన్ని అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు నీ డౌట్ ఏంటి? యాక్చువల్గా ఏ గుడి ముందైనా నంది ఉంటుంది లేదా సింహము ఇంకేవో ఉంటాయి. ఇక్కడ ఏంటి దున్నపోతుంది? ఇక్కడ అమ్మవారికి దున్నపోతు అంటే ఇష్టము. దున్నపోతును కూడా బలిస్తారు. అదేంటి మరి, మనం మేకను తెచ్చాం కదా. మేకను తెచ్చారు కానీ మొక్కుబడి ఉన్న వాళ్ళు అందరూ దున్నపోతును తీసుకొస్తారు. అంటే దున్నపోతు ఇస్తామని కూడా మొక్కుకుంటారా? మొక్కుకుంటారు. ఆ దున్నపోతులు అన్ని కోస్తారా ఇక్కడ? లేదు, ఒకటే కోస్తారు. మిగతాది అది అమ్మేసి అమ్మవారికి ఖర్చులకని ఈ లడ్లు అయితే కానీ సో ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ కి వాటికి యూజ్ చేస్తారు ఆ అమౌంట్ తీసుకొని. అలానే రోజు దున్నపోతులు ఏం కోయరు, ఇక్కడ మేకల్నే కోస్తారు. జాతర టైంకి ఒక దున్నపోతుని బలిస్తారు, అంతే. ఈ గుడికి అయితే మోస్ట్లీ బంజారాసే వస్తారు. యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళ సైడ్ అయితే మేము ఇక్కడికి రాము. మా హస్బెండ్ వాళ్ళ సైడే ఉంది. నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఐ థింక్ 2011-12 నుంచి. ఓకే. ఆచారం ఉంది, నీకు చూపిస్తుందా కొంచెం. నువ్వు కూడా రా. అమ్మో, యాక్చువల్లీ అలా ఎందుకు వస్తున్నారు? యాక్చువల్లీ మనం వెంట ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే అవి పోతావని నమ్ముతారు, అందుకే దానికి ఉన్నాయి. మేకను కోయడం అయిపోయింది, నైవేద్యం కూడా అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడికి వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడ చాలా మంది వచ్చి అర్దాస్ చేయించారు. బంగారు మెసమా తార్ భక్తులు ఆడే బంగారు మెసమా సో క్వశ్చన్ కోస్ कर लेता तार दर्शन कर लेता बंगारी में समा तो नैवेद्यम लाता बंगारी आड़े तो बगरा काटन तारो पणगा तारो जात्रा रंग रंगा वै भोंगा करे आड़े या पन्ननगुंडला सराई पे लक्ष्मी आंडे बंगारी चे 516 भ्यासा करतो त्रिचुका हेट नंबर जोनाल काडे वालचे તમારું નામ કોઈ ગુણ બાણાવત સૈદા સક્રુ રામો સા કુટુંબમ तिनी भाई आड़े अन्नन्यांगा रेवणी आड़े कुणसी बडोल कुणसी बादल कुणसी बंदुल नरच बंगार समा ये ఇక్కడైతే అమ్మవారిని చూస్తుంటే ఇలా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసాయి.
ఇంటికి లేచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. పనంతా అయ్యేసరికి 4 అయ్యింది. ఇట్లుంది మా అవతారం. ఇంకా వచ్చిన పని అయిపోయింది కానీ ఇంటికి వచ్చి చుట్టాలు ఉన్నారు, ఇంకా వంట చేయాలి. ఇంకింటికైతే వచ్చేసాం. బాగా నైట్ అయిపోయింది. రాగానే ఫాస్ట్గా వంట చేసాం. మటన్ కర్రీ, బగారా రైస్, బోటీ ఫ్రై ఇవన్నీ చేసాము. ఇంకా 2 డేస్ అయితే నిద్ర లేదు, అందుకే నేను రెస్ట్ తీసుకున్నా. ఏ వీడియో షూట్ చేయలేదు. 2 డేస్ తర్వాత హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో వెళ్తుంటే అక్కడే మ్యాంగోస్ తోటి ఉంటే అమ్ముతున్నారు మ్యాంగోస్. సో మేమైతే ఒక 10 kgs దాకా తీసుకున్నాం. టేస్ట్ కూడా బాగున్నాయి. నా పెళ్ళైన కొత్తలో అసలు ఊర్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడైతే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఇంకా విలేజ్ వైబ్స్ అవన్నీ బాగా మిస్ అవుతాము. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.